యూజువల్ గా మనం హెయిర్ ఫాల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఏ ఆయిల్ మంచిది అని చూస్తాం, అవును లేదు షాంపూ ఏది పెడితే హెయిర్ ఫాల్ ఆగుతుంది అని చూస్తాం. జనరల్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటి? జనరల్ గా ఆలోచించాల్సింది ఇప్పుడు ఉన్న కండిషన్స్ లో అయితే స్ట్రెస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. సెకండ్ అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఇప్పుడు ఉమెన్ కి అయితే ఎస్పెషల్లీ పీరియడ్స్ ఇష్యూస్ ఆర్ ఓకే. థైరాయిడ్ ఇష్యూస్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఫర్దర్ గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మీరు చెప్పినవి షాంపూ, ఆయిల్స్, ఓకే. అట్లాంటివన్నీ. సో ఇవి కన్సిడర్ చేసుకోకుండా ఉత్త అవి అనేది పాయింట్ కాదు. ఎవరిలో అయితే గ్యాప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయో సో వాళ్ళల్లో అయితే ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఉత్త ఎక్స్టర్నల్ ఉత్త షాంపూ అది వాటర్ చేంజ్ వల్లే అంత గ్యాప్స్ క్రియేట్ అవ్వవు. ఎందుకంటే మనకి ఎవరిలో అయినా సరే 50 to 100 హెయిర్స్ అనేది డైలీ ఫాలో అవుతాయి, కానీ అది రీప్లేస్మెంట్ చేసే కెపాసిటీ కూడా బాడీ ఉంది. అంటే ఎన్ని హెయిర్స్ ఫాలో అవుతాయో అంత తగ్గట్టుగా హెయిర్స్ కూడా వస్తాయి. రాకపోతేనే మనకి గ్యాప్ కనపడుతుంది. రాకపోతే ఎందుకు రావట్లేదు, ఉత్త ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల రావట్లేదా, అది నిజం కాదు. సో దేర్ మే బి ఇంటర్నల్ కాజెస్.